నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 28 గురువారం ద్వాదశి తిథి ఉదయం 8 గంటల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి ఉంది. చిత్తా నక్షత్రం ఉదయం 8 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈ రోజుతో కర్తరీ కాలం పూర్తిగా ముగిసిపోతుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో రాహువు సంచారం వల్ల విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ విద్య అభ్యసించడానికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. సప్తములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ద్వితీయములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. పంచమములో కేతువు సంచరించడం వల్ల సంతానం విషయంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఒక్క విషయంలో నిరాశ అశాంతికి గురి సంఘటన జరగడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వసధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి గురువారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. తండ్రి సహకారం బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. దశమంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల సహకారం బాగుంటుంది. నూతన ప్రయత్నాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొనే విజయం సాధిస్తారు. జనసహకారం బాగుంది. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. వ్యయములో కుజ సంచారం వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి. జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు వస్తాయి. వాహన ప్రమాదాలు కానీ ఖర్చులు కానీ పెరిగే సూచన కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందులను పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి గురువారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కానీ కొన్ని వివాదాలు కానీ మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా రాణిస్తారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా జీవనాన్ని సాగిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు ప్రధానమైన వ్యక్తిగా పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం మానుకోండి. దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు అధికమవుతున్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా వేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి ఇంటా బయట సంతోషంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమములో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. చతుర్థములో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైన ఒక్క విషయం మిమ్మల్ని అశాంతికి గురి చేస్తుంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. తెలుపు రంగు వస్త్రధారణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. లలితాదేవిని సందర్శించండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున లాభములో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా పనిచేస్తారు. లాభంలో గురువు పనిచేస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. దశములో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జనసాకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషంగా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమములో శని సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ గురువారం రోజున భాగ్యములు రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. ఆదాయం అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కేవలము రవి, రాహువులు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కన్యారాశి వారికి. కాలం మీకు వ్యతిరేకంగా పయనిస్తోంది. భగవంతుని మీద భారం వేయండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా మౌనం వహించడం వల్ల మంచి ఫలితాలను అందుకునే వాతావరణం ఉంటుంది. దశమములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మీ మాటల వల్ల సమస్యలు అధికమవుతాయి. సమాజంలో అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి గురువారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో నూతన అవకాశాలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు సమాజంలో. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. అష్టమంలో రవి సంచారం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా అనారోగ్య సమస్యలు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురువారం రోజున దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నింటిలోనూ త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచ కర్మన మీరు చేసేటువంటి పనికి, మీ అంకిత భావానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు అనుకూలంగా ఉంది. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలని, సమస్యల్ని పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. అష్టమములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు కానీ, వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి గురువారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. షష్టమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ అందుకుంటారు. తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అర్ధాష్టమములో శని సంచారం మీకు ఇబ్బందికరంగా కనిపిస్తుంది. అనగా చతుర్థ భావములో శని సంచారాన్ని అర్ధాష్టమ శని సంచారం అంటాం. మీకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం వల్ల ఇంటా బయట పని ఒత్తిడి అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజున దశమములో చంద్రుడు, తృతీయములో శని తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారంతో పాటు పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయదారులకు అనగా రైతులకు మంచి లాభాలు వస్తాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకండి. తల వంచుకొని మీ పని మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. భగవంతుని మీద భారం వేసుకోండి.
చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీదే అని గమనించండి. నవగ్రహ శాంతి కోసం నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి, నవగ్రహ దర్శనం చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకం నిర్వర్తించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, నవధాన్యాలను పశువులకు ఆహారంగా వేయండి, ఎర్ర కందిపప్పును కుటుంబంలో పనిచేసే పనివారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున పంచమములో శుక్ర సంచారం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను కూడా అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూములు కొనుగోలు వల్ల కానీ వాహనాలు కొనుగోలు వల్ల కానీ లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున షష్టమములో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. మంచి ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ సంతానం విషయంలో విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయము పెరుగుతుంది. తృతీయంలో రవి సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. అధికార సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ మంచి మార్కులు వచ్చే వాతావరణం ఉంది. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపము, వ్యాపార నష్టము, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. సమాజంలో కొన్ని ఇబ్బందులు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.